యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనములండి. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పేటువంటి లేఖన భాగం ఏమనగా పార్ట్ 1లో చీకటి సంబంధాలు వెలుగు సంబంధాలు మనం చూసుకున్నాము. ఇది పార్ట్ 2లో చీకటి సంబంధాలు వెలుగు సంబంధాలు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. తర్వాత అవిశ్వాసము, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాల్లో మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుతున్న వారి విషయంలో మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములు గురుడితనము కలుగచేసెను. అవిశ్వాసులైనటువంటి వారికి వారి మనోనేత్రాలకు గురుడితనము కలుగచేసింది. ఎవరు కలుగచేశారంటే యుగ సంబంధమైన దేవత. అనగా యుగ సంబంధమైన దేవత అంటే పడద్రోయబడినటువంటి ఆ యొక్క దూత అవిశ్వాసులకు వారి మనోనేత్రములకు గురుడితనం చేసింది. విశ్వాసులు కాదు, విశ్వాసుల యొక్క మనోనేత్రములు గురుడితనం అది కలుగ చేయలేదు. కానీ అవిశ్వాసులు అంటే నశించుచున్న వారి విషయంలో మరుగు చేయబడి ఉన్నది. రక్షింపబడుచున్న వారి విషయంలో మరుగు చేయబడలేదు, కానీ నశించుచున్నటువంటి వారి విషయంలో మరుగు చేయబడినది. ఇవి చీకటి సంబంధాలు. అందుకే చాలామంది కూడా ఈ కల్పనా కథలు, ముసలమ్మ ముచ్చట్లు, చెరుపురుగోరి బోధలు, జ్ఞానయుక్తమైన తీయని మాటలు ఈ బోధించే వాళ్ళందరూ కూడా ఎవరంటే అవిశ్వాసులు మాత్రమే ఆ బోధకు అలవాటు పడతారు. కానీ విశ్వాసులు అనబడినటువంటి వారు లేఖనములను పరిశోధిస్తారు. అయితే వెలుగు సంబంధాలు ఎవరంటే తేజో సంబంధమైనటువంటి యుద్ధోకరణములు. రోమాపత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో రాత్రి చాలా గడిసి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణమును ధరించుకుందాము. అంధకార క్రియలను విసర్జించుము. అంధకారం అంటే అర్థమైందంటే చీకటి యొక్క క్రియలను విసర్జించుము. చీకటి యొక్క క్రియలేంటి? పాపము. పాపం అంటే ఏంటి? వ్యభిచారము, దొంగతనము, హత్యలు, మోసాలు, ఇవన్నీ కూడా దేవుని మూలముగా పుట్టినవి కాదు. దేవుని మూలముగా పాపము పుట్టలేదు. పాపం అనబడింది పడద్రోయబడినటువంటి దేవదూత, యుగ సంబంధమైనటువంటి దేవదూత ద్వారా పుట్టబడినాయి. అయితే యుద్ధ సంబంధులు అనగా తేజో సంబంధమైనటువంటి వ్యక్తులు, వెలుగు సంబంధులు అనబడినటువంటి వ్యక్తులు పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి, పగలు సమీపముగా ఉన్నదంటే ప్రభువు మనకు సమీపముగా ఉన్నాడని అర్థము. యోహాను కూడా ప్రకటిస్తాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోతున్నటువంటి సర్వేశ్వరుని యొక్క గొర్రెపిల్ల అని, ఆయన మార్గమును సరళము చేయటానికి నేను వచ్చి ఉన్నా అన్నాడు. ఇదిగో ఆయన సమీపముగా ఉన్నానన్నాడు. అంతేకాదు, ఇదిగో నీవు తలుపు తట్టిన యెడల నేను తలుపు యొద్ద ఉన్నాను, నేను వచ్చి నీ యొక్క తలుపు తీస్తానని చెప్పాడు. ప్రభువు సమీపముగా ఉన్నాడు ప్రజలను రక్షించటానికి. కానీ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసుల యొక్క నేత్రములకు గుడ్డితనము కలుగ చేసి సత్యము తెలుసుకోలేకపోవచ్చున్నారు. తర్వాత చీకటి సంబంధులు ఎలా ఉంటారంటే చెడుతనము. యోహాను సువార్త 3వ అధ్యాయం 19-20 వచనాల్లో ఆ తీర్పు ఇదే, వెలుగు లోకమునకు వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. 20వ వచనంలో దుష్కారం చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడుకున్నట్లు వెలుగునొద్దకు రారు. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను. వెలుగు లోకములోనికి వచ్చెను అంటే వెలుగెవరు? క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మనుషులను వెలిగించటానికి వచ్చాడు. తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించారు. ఎందుకు క్రీస్తు ప్రభువారిని ప్రజలు ప్రేమించట్లేదంటే తమ క్రియలు చెడ్డవి. ఏ వ్యక్తికైతే చెడ్డ క్రియలు, చెడ్డ తలంపులు ఉంటాయో వారు వెలుగును ప్రేమించలేరు. అంటే అందుకే ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువారి మీద అనేక మార్లు శాస్త్రులు, పరిసయ్యులు రాళ్ళు రువ్వటం కానీ, ఆయన్ను సిలువ వేయటం కానీ, ఆయన బాధ పెట్టడం కానీ, హింసించటం కానీ, ఆయన మీద అనేక సాక్ష్య ఆరోపణలు చేయటం కానీ, అబద్ధపు నేర ఆరోపణలు చేయటం కానీ, ఆయన్ను నువ్వు క్రీస్తు అయితే సిలువలోంచి బయటికి రా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించమని ఇవన్నీ ఎందుకు చేశారంటే వాళ్ళ క్రియలు చెడ్డమైనవి కాబట్టి వెలుగులోనికి వాళ్ళు ప్రేమించలేకపోయారు.
దుష్కార్యం చేయు ప్రతి వాడును వెలుగును ద్వేషించును. అంటే చెడ్డ కార్యములు చేసేటువంటి ప్రతి వ్యక్తి కూడా వెలుగును ద్వేషిస్తాడు. అయితే వెలుగు సంబంధులు ఎలా ఉంటారంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనము వెలుగులో నడిచిన మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుమని, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఇదండి, మనం వెలుగు సంబంధమైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తంలోంచి కడగబడి మనం వెలుగులో ఆయన కుమారుని యొక్క సారూప్యము కలిగి ఆయన కుమారునితో సహవాసం చేస్తామని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది. ఇంకొక లేఖనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, మీరు పూర్వమందు చీకటై ఉంటున్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఒకప్పుడు మనం చీకటై ఉన్నాం, అంటే ఒకప్పుడు మనం పాపంలో జీవించాము, అపవిత్రంగా జీవించాము. ఇప్పుడైతే వెలుగై ఉన్నారని మరి పౌలు గారు చెప్తున్నాడు. అలాగే ఈ యొక్క చీకటి సంబంధులు ఎలా ఉంటారంటే, మానవుడి యొక్క మార్గములో జీవించే వాళ్ళందరూ కూడా చీకటి సంబంధులు. మానవుడి యొక్క మార్గములు, మానవుడు కల్పించిన మార్గాలు, మానవుడు కల్పించుకున్న ఉపదేశాలు, ఇవన్నీ కూడా చీకటి సంబంధులు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనంలో, యెహోవా తమ మార్గములలో నేర్చుకొనుచున్న నరులలో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమును ప్రవర్తించు వారిని విషయంలో లేదనియు నేను ఎరుగుదును. తమ మార్గములలో నేర్చుకొనుటకు నరుల వశలంలో లేదని, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమును ప్రవర్తించడం వారి వశంలో లేదని నేను ఎరుగుదును అని ఇర్మియా గ్రంథంలో చెప్పబడింది. అయితే మీరు వెలుగు సంబంధులుగా ఉండాలి. మానవుని యొక్క మార్గంలో నడవకూడదు, దేవుని యొక్క మార్గంలో నడవాలి. ఎందుకంటే క్రీస్తు ప్రభువారు అంటాడు, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నేను తప్ప వేరొక మార్గము లేదు, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేడని ప్రభు చెప్పాడు. అయితే వెలుగులో అంటు కట్టబడి ఉండట. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏదియూ లేదు అని చెప్పబడి ఉన్నది. అంతేకాకుండా మీరు లోకములకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉన్నది. మనుషులు దీపమును వెలిగించి కొంచెము క్రింద పెట్టుకొని అది ఇంట నుండా వారికి అందరికీ వెలిగించుటకే దీపస్తంభమందు మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మయపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. అంటే వాళ్ళ వెలుగును ప్రకాశింపనీయుడంటే మీ యొక్క క్రియలను అవిశ్వాసులు ఎదుట, రక్షణ లేని వారి ఎదుట, రక్షింపబడని వారి ఎదుట మన యొక్క వెలుగును ప్రకాశింపనివ్వాలని బైబిల్ గ్రంథం చెబుతున్నాడు. అయితే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనము లోకానికి వెలుగు అంటే ఎలా అంటే, మన క్రియలను బట్టి వెలుగు సంబంధులు అనబడినటువంటి వ్యక్తులు పరిశుద్ధమైనటువంటి జీవితం జీవిస్తూ లోకానికి వెలుగుగా ఉండాలని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది. తర్వాతది మానవ సంబంధమైన జ్ఞానం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో, ఒకని ఎదుట సరైనదిగా కనపడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. అయితే మానవుని యొక్క మానవ సంబంధమైన జ్ఞానం, చీకటి సంబంధులు ఎవరంటే మానవ సంబంధమైన జ్ఞానం, ఇది చాలా భయంకరమైనది. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో, జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కపు వాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున సువార్తను ప్రకటన వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వ సంకల్పమాయను. లోక జ్ఞానము చేత వారును దేవుని ఎరుగకుండా ఉన్నారు. ఈ లోక జ్ఞానము దేవుడికి వెర్రితనముగా చేసి ఉన్నాడు. లోకంలో చాలామంది గొప్ప వ్యక్తులు, మేము గొప్ప వ్యక్తులము, సైంటిస్టులము, డాక్టర్లము, ప్రపంచ మేధావులమని చెప్పుకునేటువంటి వాళ్ళందరూ కూడా చీకటి సంబంధులు. అది శరీర సంబంధమైన జ్ఞానము, ప్రకృతి సంబంధమైన జ్ఞానమే కానీ దైవ జ్ఞానము ఏమాత్రము కాదు. అయితే దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున, అంటే లోక జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున, అందుకే ఈ ప్రజలు ఏమంటారంటే లోక జ్ఞానము చేత దేవుడు లేడు అని అంటారండి. సువార్తనను ప్రకటన వెర్రితనం చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయా సంకల్పము, నమ్మువారిని రక్షించుటకు అది దేవుని దయా సంకల్పమాయను.
అందుకని చీకటి సంబంధులు మానవ సంబంధమైన జ్ఞానము అంతా కూడా చీకటి సంబంధులు. అయితే దైవ జ్ఞానము ఏమిటంటే, వెలుగు సంబంధమైన జ్ఞానం ఏంటంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనంలో, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశముల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందును శిక్షణ చేయుటకు ప్రయోజనకరమైనది. దైవ జ్ఞానము ఏమిటంటే పరిశుద్ధ లేఖనములను. వెలుగు సంబంధులు ఎప్పుడు కూడా దేవుని యొక్క లేఖనములను పరిశోధించాలి. చివరిగా చీకటి సంబంధమైనటువంటి వ్యక్తులు ఎవరంటే, మానవుడు కల్పించిన ఉపదేశములు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 8-9 వచనాల్లో, వేషధారులు ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచెదరు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. చూశారండి, మనుషులు కల్పించు పద్ధతులను దైవ ఉపదేశములను బోధించుచువారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారని ఏషియా మిమ్మల్ని గూర్చి ప్రవశించిన మాట సరియే అని వారితో చెప్పాను. అంటే చీకటి సంబంధమైనటువంటి జ్ఞానం ఏంటంటే ఈ లోక సంబంధమైనటువంటిది. అంటే మానవుడు కల్పించిన పద్ధతులను దైవ ఉపదేశములను బోధించేవారు అందరూ కూడా వెలుగు సంబంధులు కాదు, చీకటి సంబంధులు. ఏ చీకటి సంబంధికి దేవుడు నిత్య జీవమును అనుగ్రహించడు. ఏ చీకటి సంబంధికి దేవుడు ఎప్పటికి కూడా వారిలో దేవుడు నివాసము చేయడు, దేవుడు వారి యందు సంతోషించడు. అయితే వెలుగు సంబంధమైనటువంటి బోధ ఎలా ఉంటుందంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో, ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధింపవలను, ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నుండి చేయవను. ఇందువలన దేవుడు అన్నిటిలో యేసుక్రీస్తు ద్వారా మహిమపరచుటకు యుగ యుగములు మహిమయు ప్రభావము ఆయనకు కలుగును. అయితే ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధించాలి. ఇది వెలుగు సంబంధమైనటువంటి బోధ. చీకటి సంబంధమైనటువంటి బోధ ఏంటంటే మనుషుడు కల్పించిన పద్ధతులు దైవ ఉపదేశములని బోధించటం. అయితే మనం మనుషుడు కల్పించిన పద్ధతులను దైవోపదేశములను బోధించకూడదని, కానీ ఒకడు బోధించిన దైవోక్తులను బోధించినట్లు బోధించమని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది. సహోదరులారా, సత్యవాక్యము తెలుసుకోండి, సత్యవాక్యం నేర్చుకోండి. అందరికీ శుభములు.